ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజు దిగజారిపోతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి వైసీపీ నాయకులు మతి లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన షర్మిలపై వైసీపీ శ్రేణుల విమర్శలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందని, జగన్ కు నీతి నిజాయితీ లేకుండా సొంత చెల్లెలను కామెంట్ చేస్తున్నా నోరు విప్పటం లేదని ఫైర్ అయ్యారు. జగన్ జైల్లో ఉన్నన్ని రోజులు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్ కు ప్రజలకు జగన్ చేసిన అన్యాయాలకే షర్మిల కాంగ్రెస్ లో చేరారని విహెచ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ లో ప్రామిస్ చేశాడు. అదే మాట్లాడుకుంటున్నామే. ఆమె కూడా రాజకీయాలలో రావాలని ఉన్నది. మొదటి నుంచి నీకు సపోర్ట్ చేస్తూ తిరిగింది. ఆమెకు నువ్వు పార్లమెంట్ టికెట్ ఇవ్వవు, అసెంబ్లీ ఇవ్వవు, తల్లి దూరం పెడతావు. ఇదెక్కడ న్యాయం రా బాబు? ఎందుకంటే నేను మాట్లాడే హక్కు నా ఒక్కరికే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజులలో 30 మంది ఎంపీలు చెయ్యొద్దన్నారు. వేరియస్ రీజన్లు నేను ఐ డోంట్ వాంట్ టు లీక్ అవుట్ వాట్ ఆర్ ది రీజన్. అక్కడ ఫ్రాక్షనిజం ఉన్నది, చెయ్యొద్దన్నారు. అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి, ఇందిరాగాంధీకి చెప్పి, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో ఒప్పించి చేశాడు. అందుగురించి నేను అడిగే హక్కు ఉన్నది. ఇదే కన్యాయమండి. తన సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా? ఏ పోస్టర్స్ ఇది? అదేవిధంగా ఇంకో మీ చిన్న అయిన చెల్లెలను బెదిరిస్తారు, చంపేస్తామంటారు, సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు. ఇంకో చెల్లెలనేమో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని ఏది సోషల్ మీడియాలో పెట్టడం, పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం అండి? నాకు అర్థం కాదు. అయినా నిజంగానే నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే